తెలంగాణలో కూడా ఇలానేనండి. కేసీఆర్ ఏదో చేసేస్తాడు, పీకేస్తాడు అని చెప్పేసి 10 సంవత్సరాలు చేతికి అప్పచెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమిచ్చాడు? అప్పులు మిగిలిచ్చాడు. ఒక భూములు లేవు. ఎలా పరిపాలిస్తాడండి రేవంత్ రెడ్డి గారు? అక్కడి నుంచి నిధులు రావాలి, ప్రజలకు ఇవ్వాలి, లేదా ఇక్కడ ఉన్న భూములు ఏమైనా అమ్మాలి. రేవంత్ రెడ్డి పరిపాలనకి ఏమైందండి? సూపర్గా ఉంది. అక్కడ కూడా ఒకసారి చేంజ్ చేసి చూడండి, మీ భవిష్యత్తు కూడా మారుతుంది. రేవంత్ రెడ్డి మేము కలవాలనుకుంటే సచివాలయంకి వెళ్ళి మేము కలుస్తామండి. ప్రజా దర్బార్ అని పెట్టాడు. ఒకప్పుడు కేసీఆర్ అందులో ముసుగేసుకొని కూర్చొని తిన్నామా, పన్నామా, పోయినామా అంటుండే. రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం కోసం వచ్చాడు, ప్రజల కోసం వచ్చాడు, ప్రజల సేవల కోసం వచ్చాడు. అత్తడండి నిజమైన రాజకీయము. అలాగనే పవన్ కళ్యాణ్ నిజమైన రాజకీయము. వీలాంటి రాజకీయాలు వీళ్ళకి రావండి. నాకు తెలిసి ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ పవన్ కళ్యాణ్, అంతే. ఈ రెండే నాకు తెలుసు. మిగతా వాళ్ళు ఎవ్వరు రాజకీయాలకు పనికిరారు. అంటే సీఎంగా